హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఈ వీడియోలో ఆర్ఆర్బీ ఏఎల్పీ సైకోమెట్రీ టెస్ట్ కి సంబంధించి డీబార్ అయ్యారు అంటూ మెయిల్ అయితే వస్తుంది అని ఇంటర్నెట్ లో అయితే సర్క్యులేట్ అవుతుంది కదా, దాని గురించి అయితే క్లియర్ గా మాట్లాడుకుందాం. ఇది ఫేకా రియలా అంటే తర్వాత అరౌండ్ సర్కమ్స్టాన్సెస్ అసలు ఏం జరుగుతుంది ఏంటి అన్న దాని గురించి మాట్లాడుకుందాం. సో దాని గురించి మాట్లాడుకునే ముందు వీడియోని అయితే లైక్ చేసి ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయడం మర్చిపోవద్దు. ఓకే, సో ఫస్ట్ థింగ్ ఇక్కడ మనకి ఓవరాల్ గా ఈ మెయిల్ కనుక చూసుకున్నట్టయితే నోటిఫికేషన్ ఆఫ్ డీబార్మెంట్ ఫ్రమ్ ఆర్ఆర్బీ ఏఎల్పీ సైకో టెస్ట్. ఇది ఫేకా రియలా అని తెలుసుకోవాలనుకుంటే ఒక్కొక్క క్లూ మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, సో ఒకసారి చదివితే మనకి ఇక్కడ నో రిప్లై rrb.gov.in అని ఉంది. అలాగే ఇక్కడ వీ రిగ్రెట్ టు ఇన్ఫార్మ్ యూ దట్ యూ హ్యావ్ బీన్ డీబార్డ్ ఫ్రమ్ ఆర్ఆర్బీ ఏఎల్పీ సైకో టెస్ట్ అంట. ఓకేనా, డీబార్ చేశారంట. ఎందుకు? డ్యూ టు వైలేషన్ ఆఫ్ ఎగ్జామినేషన్ కాండాక్ట్. ఎగ్జామినేషన్ కాండాక్ట్ అన్నది వైలేట్ చేసినందుకు ఆర్ఆర్బీ ఏఎల్పీ సైకోమెట్రీ టెస్ట్ నుంచి డీబార్ చేసినట్టు మనకి మెయిల్ అయితే పంపించారు. ఇంకా క్లియర్ గా ఏం రాశారు చూడండి. యాజ్ పర్ ద అబ్జర్వేషన్స్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ సెంటర్ అఫీషియల్ అబ్జర్వ్ చేశారంట. అది తర్వాత సీసీటీవీ ఫుటేజ్ ని కలిపి రివ్యూ చేస్తే ఇట్ హ్యాస్ బీన్ ఫౌండ్ దట్ యు ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ అన్ఆథరైజ్డ్ బిహేవియర్. మీ నుంచి అన్ఆథరైజ్డ్ బిహేవియర్ బై అటెంప్టింగ్ టు పీప్ ఇంటూ ఏ నైబర్స్ క్యాండిడేట్స్ కంప్యూటర్ స్క్రీన్. పక్క వాళ్ళ కంప్యూటర్ స్క్రీన్ చూస్తూ అన్ఆథరైజ్డ్ బిహేవియర్ ఎగ్జామ్ మధ్యలో చేసినందుకు గాను అది మనకి మీరు డీబార్ అయ్యారు అంటూ మెయిల్ అయితే పంపించినట్టు ఉంది. అండ్ ఇక్కడ చూడండి, డ్యూరింగ్ ద ఇక్కడ ఒక క్లూ ఇచ్చారు చూడండి, టీఈటీ. ఓకేనా, సో టీఈటీ ఏంటి? ఇక్కడ మేబీ ఏదైనా టెస్ట్ అయ్యి ఉంటుంది, అక్కడ సరిగ్గా పడి ఉండదు. ఓకే, సచ్ యాక్షన్స్ ఆర్ స్ట్రిక్ట్లీ అగైన్స్ట్ ద ఫెయిర్ ఎగ్జామినేషన్ గైడ్ లైన్స్ అవుట్లైన్డ్ ఇన్ ద ఆర్ఆర్బీ నోటిఫికేషన్. అండ్ దీనికి గాను నెక్స్ట్ 2 years ఆర్ఆర్బీ ఎగ్జామినేషన్ నుంచి క్యాన్సిల్ చేసినట్టు మెయిల్ అయితే వచ్చింది. ఓకే, అండ్ ఇక్కడ మీరు కావాలనుకుంటే యూ మే అపీల్ దిస్ డెసిషన్ విత్ వ్యాలిడ్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఇఫ్ ఎనీ విత్ ఇన్ 7 days. 7 days లో ఏమైనా సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ని తో వ్యాలిడ్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఉంటే మీరు అపీల్ చేసుకోవచ్చు, దీనికి పంపించండి రైటింగ్ లో అని ఒక మెయిల్ ఐడి అయితే ఇచ్చారు. rrb.gov.in అని ఉంది అండ్ ఆర్ఆర్బీ డీబార్ అని ఉంది. అయితే ఇది ఫేకా రియలా అనుకుంటే ఇక్కడ మనకి క్లూస్ ఏమి ఇచ్చారో చూడండి. ఫస్ట్ క్లూ చూసుకుంటే ఇక్కడ సైకో టెస్ట్ అంటున్నారు. ఆర్ఆర్బీ ఎప్పుడు కూడా, రైల్వే ఎప్పుడు కూడా దీన్ని సైకో టెస్ట్ అని అందు. మాక్సిమం సిబిఐటి అంటుంది, లేదా సైకోమెట్రీ టెస్ట్ అని ఫుల్ ఫామ్ వాడతారు. సైకో టెస్ట్ అని మనం స్టూడెంట్ సర్కిల్లో మాత్రమే ఉంటుందన్నమాట. ఓకేనా, సైకో టెస్ట్ అని రైల్వే అఫీషియల్ గా ఎప్పుడు వాడదు, సైకోమెట్రీ టెస్ట్ అంటుంది ఒకవేళ వాడాలంటే, లేదా మాక్సిమం సిబిఐటి అంటుంది. సో అది అండ్ ఇక్కడ కూడా సైకో టెస్ట్ అన్నారు చూడండి, ఇక్కడ కూడా. అండ్ అలాగే ఇక్కడ చూసుకుంటే డీబార్డ్ ఫ్రమ్ ఆర్ఆర్బీ ఏఎల్పీ సైకో టెస్ట్ అంటున్నారు. అంటే కేవలం ఆర్ఆర్బీ ఏఎల్పీ సైకో టెస్ట్ నుంచే డీబార్ చేశారు అన్నట్టు పంపించారు అన్నట్టు ఉంది. అండ్ ఇక్కడ చూస్తే హియర్ బై డీబార్డ్ ఫ్రమ్ అపీరింగ్ ఎనీ ఆర్ఆర్బీ ఎగ్జామినేషన్ అంటున్నారు. సో పై దానికి కింద దానికి కాంట్రాక్టరీగా ఉంది. అలాగే ఇక్కడ చూడండి టీఈటీ సంథింగ్, ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది. అండ్ ఇక్కడ చూడండి ఆర్, ఇక్కడ ఆర్కి తేడా ఉంది. సో ఏదో ఎడిట్ చేసి పెట్టారు. ఓకేనా, సో మాక్సిమం ఇది ఫేక్ అనమాట. ఓకేనా, సో ఇది ఫేకా రియల్ అంటే ఫేక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అలాగే ఇటువంటి ఒక మెయిల్ వస్తే కేవలం ఒకళ్ళిద్దరికి అయితే రాదు కదా, చాలా మంది ఇట్లాంటివి చేస్తూ ఉంటారు. సో ఇలాంటివి చేసినప్పుడు చాలా మందికి ఈ మెయిల్ వచ్చి ఉండాలి. సో ఈ పాటికే చాలా మంది మనకి ఇన్ఫార్మ్ చేస్తారు కదా. ఇటువంటి మెయిల్ వస్తే ఇంటర్నెట్ మొత్తం సర్క్యులేట్ అయిపోతాయి చాలా మెయిల్స్ వస్తే కనుక. కానీ ఇక్కడ మనకి జస్ట్ 1-2 మాత్రమే కనిపిస్తున్నాయి. ఈమెయిల్తో పాటు మనకి ఈమెయిల్ ఒకటి సర్క్యులేట్ అవుతుంది. ఇది కొంచెం డిఫరెంట్ ఫార్మాట్ లో ఉంది, కాకపోతే ఇమేజ్ క్లారిటీ లేదు. కొంచెం ఇది కొంచెం చూడటానికి అఫీషియల్ ఈమెయిల్ కి దగ్గరగా అయితే ఉంది, కానీ మనకి ఇమేజ్ క్లారిటీ లేదు కాబట్టి దీని గురించి మనం ఎక్కువ మాట్లాడలేం. మనకి ఇది అసలు ఈ విషయాన్ని పక్కన పెట్టేస్తే మెయిన్ మ్యాటర్ ఏంటంటే ఇక్కడ కాజ్ ఏం చెప్తున్నారు, పక్క వాళ్ళ స్క్రీన్స్ ని చూడటం. ఓకే, సో ఎప్పుడు కూడా ఈ మెయిల్ వచ్చినా రాకపోయినా కూడా ఏ ఎగ్జామ్కైనా పక్క వాళ్ళ స్క్రీన్ ని చూడటం కానీ వాళ్ళతో మాట్లాడటం కానీ ఎగ్జామ్ సెంటర్ మధ్యలో ఎగ్జామ్ జరుగుతున్నప్పుడు మెయిన్గా ఇది మంచి ఇంప్రెషన్ అన్నది క్రియేట్ చేయదు. ఈవెన్ ఇన్విజిలేటర్ కానీ ఆర్ సీసీ కెమెరాలో చెక్ చేసినప్పుడు కానీ తర్వాత మీరు దానికి ఏ రీజన్ చెప్పినా అది కరెక్ట్గా ఉండదు. ఎగ్జామ్ మధ్యలో మీరు ఎవరితోనైనా పక్క స్టూడెంట్స్తో కానీ లేదా స్క్రీన్లో చూస్తే మెయిన్గా ఈ రెండు చాలా మిస్టేక్ అయిపోతుంది. మనకు ఆల్రెడీ కూడా ఇంతకుముందు చైర్మన్ సార్ మాట్లాడినప్పుడు దీని గురించి డీబార్ చేసే ఛాన్స్ ఉంది అని మాట్లాడటం అయితే జరిగింది. అందుకనే ఈ నోటీసు లాంటివి సర్క్యులేట్ అయితే నమ్మేలాగా ఎక్కువ మంది ఫీల్ అవుతున్నారు అనమాట. ఓకే, సో ఇటువంటి మిస్టేక్స్ చేస్తే ఇప్పుడు కాకపోతే ఎప్పటికైనా రిస్కే ఉంటుంది. సో ఖచ్చితంగా దీన్ని అయితే ఎప్పుడు చేయొద్దు. ఓకేనా, దీని మీద రీసెంట్ గానే నేను చేసిన వీడియోలో కూడా క్లారిటీ ఇచ్చాను.
ఓకేనా. మనకి ఎగ్జామ్ ముందు ఏదైతే డౌట్స్ క్లియరింగ్ సెషన్ ఉందో ఆ సెషన్కి సంబంధించిన వీడియో అయితే చేశాను. అందుకనే రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండాలి. ఎందుకంటే మీకు ఒకవేళ దీని మీద గైడెన్స్ లేకపోతే ఫ్రీగానే దొరుకుతుంది కదా, యూజ్ చేసుకోండి. ఎటువంటి మిస్టేక్స్ ఎగ్జామ్లో చేయొద్దు, ఎందుకంటే దానివల్ల 1 year వేస్ట్ అయిపోద్ది. అండ్ ఇలాంటి కేసెస్ అప్పుడు మీకు కంప్లీట్గా రైల్వే ఎగ్జామ్ నుంచే బ్యాన్ చేసే ఛాన్సెస్ ఉంటాయి ఇలాంటప్పుడు. అండ్ ఇందులో ఈ వీడియోలో నేను ఏం చెప్పాను అన్నది ఒకసారి చూడండి. అండ్ కుదిరినంత వరకు మీరు మీ పక్కన వాళ్ళతో ఎగ్జామ్ స్టార్ట్ అయ్యాక అస్సలు మాట్లాడకుండా ఉంటేనే మంచిది. చూడటానికి అది మీకు మంచి ఇంప్రెషన్ క్రియేట్ చేయదు. అండ్ మీకు అక్కడ అంత టైం ఉండే ఎగ్జామ్ కాదు ఇక్కడ మీకు, ఓకేనా. జనరల్ గా కూడా ఏ ఎగ్జామ్ కి ఎవరు మాట్లాడతారని నేనైతే అనుకోను. బట్ స్టిల్ నా బాధ్యతగా ఒకసారి చెప్తే మంచిది. మీరు బ్రేక్ టైంలో అట్లాగా మాట్లాడటం అలాంటివి డిస్టర్బ్ అవటం కాకుండా కొంచెం ఫోకస్ ఓన్లీ ఎగ్జామ్ మీద మాత్రమే పెట్టుకోండి. ఎందుకంటే ఇది మనకి సైకో టెస్ట్, ఇక్కడ మనకి బ్రెయిన్ చాలా ఫోకస్డ్గా ఉండాలి, ఓకేనా. ఇవి సో చూసారు కదా ఈ వీడియోలో నేను ఏం చెప్పాను అనేది ఎగ్జామ్ ముందు గైడెన్స్ వీడియోలో. అందుకనే డెఫినెట్ గా ప్రతి వీడియో ఫాలో అవుతూ ఉండాలి. మనం ఇందులో మన ఛానల్లో చెప్పేవి మీకు చాలా చాలా హైలీ వాల్యుబుల్ క్లాసెస్ కావచ్చు, లేకపోతే అప్డేట్స్ ఏమైనా వెరీ అథెంటిక్ ఇంపార్టెంట్ ఉంటేనే మనం వీడియోస్ చేస్తాం. అండ్ దాంతోపాటు ముఖ్యంగా గైడెన్స్, ఇలాంటి ఇప్పుడు ఇంపార్టెంట్ విషయాలకు సంబంధించి గైడెన్స్ కూడా చేస్తూ ఉంటాం. సో ఖచ్చితంగా అవి ఫాలో అవుతే మీకు ఎగ్జామ్లో డెఫినెట్గా హెల్ప్ అవుతుంది. సో ఓవరాల్గా ఆ మెయిల్స్ అయితే ఫేకే కావచ్చు, కానీ మేబీ ఫ్యూచర్లో మీకు అటువంటి మెయిల్స్ నిజంగా వచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట, ఓకే. అండ్ ఒకవేళ ఎటువంటి అప్డేట్స్ ఉన్నా కూడా డెఫినెట్గా మన ఛానల్లో వీడియో అయితే వస్తుంటుంది, ఫాలో అవుతూ ఉండండి, ఓకేనా. సో ఇప్పుడు మీ ముందున్న ఆప్షన్స్ ఏంటి? ఒకటి, మీరు ఎగ్జామ్ ఏ ఇష్యూ లేకుండా రాసేసారు అండ్ మీకు ఏఎల్పికి సంబంధించి CBT 2లో కూడా మంచి స్కోర్ ఉందంటే జాబ్ వస్తుంది, ఓకే. సో దానికి కావాల్సింది మీకు నెక్స్ట్ DV అండ్ మెడికల్, ఓకేనా, అంతే. సో ఈ జాబ్ గురించి అయితే అది. బట్ మీరు ఇది కేవలం ALP అన్నది లెవెల్ 2 పోస్ట్ అనమాట. సో ఫర్దర్గా మీరు గ్రో అవ్వాలి అనుకుంటే ఇంకా మీకు లెవెల్ 5 లెవెల్ 6 పోస్టులు కూడా NTPC ఎగ్జామ్లో ఉంటాయి. రకరకాల వేరే ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి, SSC కావచ్చు, ఇలా వేరే ఎగ్జామ్స్ ఉన్నాయి. సో వీటి మీద ఇంకా ఫోకస్ చేయండి, ఎందుకంటే మీకు ఈ ఎగ్జామ్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ మీ గోల్ ఏంటి దాని మీద వర్కౌట్ అయితే చేయండి. లేదు ALPయే మీ గోల్ అంటే హ్యాపీ. సో ఇప్పుడు మీరు జస్ట్ మెడికల్కి సంబంధించి ఫిట్గా ఉంటే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఒకవేళ మీకు గనక ALPకి సంబంధించిన స్కోర్ తక్కువైనా CBT 2లో, లేదు ఇప్పుడు ఎగ్జామ్ ఉందనుకోండి, ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వండి. ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలంటే మనం ఆల్రెడీ దానికి సంబంధించిన ఫుల్ ప్లేలిస్ట్ చేసి ఉంచాం. ఆ ప్లేలిస్ట్ ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. సో ఎవరైతే ఇంకా ఆ ప్లేలిస్ట్ చూడలేదో ఆ ప్లేలిస్ట్లో ఫుల్గా ట్రిక్స్ అవి ఉంటాయి. ఇంకా టైం ఉంది కాబట్టి డెఫినెట్గా అవి ఫాలో అవి ప్రాక్టీస్ చేసుకోండి, ఓకే. మీకు స్కోర్ అన్నది ఇంప్రూవ్ అవుతుంది CBT 3 అంటే మీన్ CBITలో అంటే సైకోమెట్రీ టెస్ట్లో ఒకవేళ ఎగ్జామ్ కండక్ట్ చేస్తే. తర్వాత మీకు CBT 2లో కూడా మంచి స్కోర్ ఉండాలి ఓవరాల్గా మీకు జాబ్ రావాలంటే. లేదు CBT 2లో కొంచెం స్కోర్ తక్కువ ఉందంటే డెఫినెట్గా మీరు నెక్స్ట్ ఫాలో అవ్వాల్సింది ఏంటి, మీకు ALP నోటిఫికేషన్ మళ్ళీ పడింది, ఓకే. అండ్ తర్వాత టెక్నీషియన్ నోటిఫికేషన్ ఉంది, ఓకే, ఇది కూడా లెవెల్ 2. అండ్ గ్రూప్ Dకి సంబంధించి ఎగ్జామ్ ఉంది, NTPCకి సంబంధించిన ఎగ్జామ్స్ ఉన్నాయి, అంటే ఓవరాల్గా పడుతూ ఉన్నాయి. సో మీ గోల్ ALP అయితే డెఫినెట్గా నెక్స్ట్ ALPకి అప్లై చేసే ఉంటారు. సో దాని మీద వర్క్ అయితే స్టార్ట్ చేసేయండి, ఓకేనా. ఇప్పుడు ప్రిపేర్ అయిన దాని మీద డెఫినెట్గా ఇంకొకసారి మీరు స్ట్రాంగ్గా కనుక ప్రిపేర్ అయితే ఈసారి 100% ఛాన్స్ అయితే ఉంటుంది. ఎందుకంటే ఏవో 1-2 మిస్టేక్స్ వల్ల ఇప్పుడు మీకు కొంచెం స్కోర్ అనేది తక్కువ వచ్చి ఉంటుంది. ఆ మిస్టేక్స్ని కరెక్ట్ చేసి ఇప్పుడు మీరు కరెక్ట్గా ప్రిపేర్ అయితే డెఫినెట్గా జాబ్ కొట్టే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఎందుకంటే మీకు ఓవరాల్గా ఇంతకుముందు కొంచెం రివిజన్ కానీ కొంత కాన్సెప్ట్స్ కానీ అయిపోయి ఉంటాయి. మీరు చదవాల్సింది ఇంకా కొంచెమే ఉంటుంది. అది చదివి మీరు మార్క్స్ రాయటం కానీ ఇవన్నీ చేయాలి, ఓకేనా. లేదా నెక్స్ట్ టెక్నీషియన్కి ప్రిపేర్ అవ్వాలన్నా వీటికి కూడా ప్రిపేర్ అవ్వచ్చు. అన్నిటికీ కూడా మోస్ట్లీ ఏంటంటే సేమ్ సిలబస్ కదా. సో వాటికి సంబంధించి ప్రిపేర్ అవ్వాలనుకుంటే ఎక్కడి నుంచి ప్రిపేర్ అవుతారు? డెఫినెట్గా మన ఛానల్లో మన యాప్లో క్లాసెస్ అయితే ఉంటాయి, ది బెస్ట్ క్లాసెస్ అయితే ఉంటాయి అనమాట. 100% డెఫినెట్గా నేను రికమెండ్ చేస్తాను, జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. బెస్ట్ క్వాలిటీతో ఇస్తున్నాం అండ్ చాలా తక్కువ ప్రైస్లో ఉంది. అండ్ ఒకవేళ మీకు ఏదైనా ఇష్యూ ఉంటే ప్రైజెస్ విషయంలో, అంటే ఆల్రెడీ చాలా తక్కువ ప్రైస్ ఇస్తున్నాం, లేదు మీకు ఫైనాన్షియల్గా ఏమైనా ఇబ్బంది ఉంటే కూడా ఇన్స్టాగ్రామ్ వాటిల్లో మెసేజ్ చేయండి, మనం మ్యాక్సిమం చేయగలిగిన దానిలో చాలా తక్కువకి క్లాసెస్ అయితే ఇద్దాం, ఓకేనా. ఎందుకు అంటే మన మెయిన్ గోల్ ఏంటంటే మీకు మెయిన్గా తెలుగు వాళ్ళకి ఈ క్లాసెస్ అన్నవి ఎక్కువ ఉపయోగపడి వాళ్ళ జాబ్ క్రాక్ చేయాలి అన్నది మెయిన్ గోల్ అనమాట. వాళ్ళకి ఉపయోగపడటమే మన మెయిన్ మోటో. సో మీకు ఒకవేళ కావాలి అనుకుంటే తీసుకోండి. అండ్ కూపన్ కోడ్ SARA అని వాడండి, ఎక్స్ట్రా 10% డిస్కౌంట్ కూడా దొరుకుతుంది. ఇండివిజువల్గా మీకు ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఇవి దొరుకుతాయి. అదేవిధంగా గ్రూప్ Dకి సంబంధించిన ఫుల్ కోర్సు ఇప్పుడు ఎగ్జామ్ అయితే ఉండబోతుంది కదా, అది కానీ ఫెడరల్ ట్రేడ్కి సంబంధించిన కోర్సు, NTPCకి సంబంధించిన స్పెషల్ సిరీస్, బయాలజీ, మ్యాథ్స్, రీజనింగ్, టెక్నీషియన్కి సంబంధించిన
ఫుల్ కోర్స్ కావచ్చు, జనరల్ సైన్స్, ఏఎల్పి బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఏఎల్పి ఫుల్ కోర్స్ అన్నీ కూడా చాలా తక్కువ ప్రైస్కి అయితే దొరుకుతున్నాయి. ఖచ్చితంగా కింద యాప్లో కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను. ఒకసారి మీరు డెమోస్ అయితే చూసి ఖచ్చితంగా జాయిన్ అవడానికి ట్రై చేయండి. 100% రికమెండ్ చేస్తాను. ఎందుకంటే సీరియస్ ఆస్పిరెంట్స్కి డెఫినెట్గా ఉపయోగపడే క్లాసెస్. నేను కూడా ఆల్రెడీ రైల్వేకి సంబంధించిన ఎగ్జామ్స్, ఏఎల్పి టెక్నీషియన్ సంబంధించిన నోటిఫికేషన్ 89 పాయింట్స్ స్కోర్తో అయితే క్లియర్ చేశాను. అండ్ దాంతోపాటు ఎన్టీబీసీ కూడా క్లియర్ చేశాను. సో ఆ లెవెల్ కంటెంట్ అయితే డెఫినెట్గా మీకు దొరుకుతుంది అనమాట. మనం కేవలం వ్యూస్ కోసం మాత్రమే చేసే ఛానల్ కాదనమాట. ఇప్పుడు మీరు చూడొచ్చు, ఎన్టీబీసీకి సంబంధించిన కంప్లీట్ ఫుల్ కోర్స్ అయితే మనం అసలు లాంచే చేయలేదు. బట్ స్టిల్ మనం ఫ్రీ క్లాసెస్ అయితే ఎందుకు రన్ చేస్తున్నాం? డెఫినెట్గా మీకు ఎన్టీబీసీ చదివే వాళ్ళకి కూడా ఒక్కొక్క టాపిక్ నుంచి ఒక 2 మార్కులు 3 మార్కులు కలిస్తే కూడా మీకు బెనిఫిట్ అవుతుందని. ఓకేనా? అదే కాకుండా ఇప్పుడు మీరు ఇక్కడ చూడొచ్చు, ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే మనం ఏప్రిల్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ అయితే కవర్ చేస్తాం. ఓవరాల్గా లాస్ట్ 6 months మనం కవర్ చేసుకోవాలి అన్ని ఎగ్జామ్స్కి అని. బట్ ఏప్రిల్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ ఇప్పుడు చాలా మంది చూడరు మోస్ట్లీ. అయినా ఎందుకు చేసాం? మీకు ఉపయోగపడుతుంది. ఎవరైతే సీరియస్ ఆస్పిరెంట్ ఉన్నాడో వీటిని ప్రిపేర్ అయితే డెఫినెట్గా వాళ్ళకి జాబ్ వస్తుంది ఖచ్చితంగా. ఎందుకంటే మనకి తెలుసు ఏ బిట్లు ఇంపార్టెంట్, ఏవి అడిగే ఛాన్సెస్ ఉన్నాయి, అవన్నీ కలెక్ట్ చేసి మనం వీడియో అయితే చేస్తాం. సో ఈవెన్ 1 hour 20 minutes ఉంది వీడియో. మీకు అది చేయడానికి నేను దానికి సంబంధించి కలెక్ట్ చేసి చేయడానికి నాకు 1 week పడుతుంది అనమాట. సో చాలా ఎక్కువ డేటాని కలెక్ట్ చేసి దాన్ని కంపైల్ చేసి మీకు ప్రజెంట్ కరెక్ట్గా చేస్తే, అంటే మీకు అర్థమయ్యే విధంగా, తక్కువ టైంలో ఎక్కువ అర్థమయ్యే విధంగా మనం ప్రజెంట్ చేస్తున్నాం అనమాట. సో ఇవన్నీ ఎందుకు అంటే మీకు ఉపయోగపడాలని. సో డెఫినెట్గా యూజ్ చేసుకోండి. వీటికి సంబంధించిన ఫ్రీ పీడిఎఫ్స్ మన యాప్లో దొరుకుతాయి. ఓకే, సో మీరు చేయాల్సిందల్లా ఒక వీడియోని మనం పెట్టినప్పుడు లైక్ చేయండి అండ్ తప్పకుండా మన ఛానల్ని ఫాలో అవుతామండి. ఈవెన్ కొత్త వాళ్ళు అయినా కానీ సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్లో పెట్టుకుని ఉంచుకోండి. రెగ్యులర్గా మనం పెట్టిన ప్రతి వీడియో ఫాలో అవుతూ ఉండండి. మీకు డెఫినెట్గా అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది. ఓకే, అండ్ మన కోర్సెస్ అయితే తీసుకుని డెఫినెట్గా ఆ క్లాసెస్ అన్ని ప్రిపేర్ అయ్యి మార్క్స్ రాయండి. ఓకేనా? మార్క్స్ రాస్తే ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. మీకు అసలు మార్క్స్లో రియల్ టైంలో ఎలా వస్తుంది ఎగ్జామ్, అక్కడ మీరు ఎలా పర్ఫామ్ చేస్తున్నారు అనేది తెలుస్తుంది. ఓకే, సో నెక్స్ట్ ఏ టాపిక్ మీద వీడియో కావాలన్నది కింద అయితే కామెంట్ చేయండి. అలాగే పేపర్ లీక్ చుట్టూరా చైర్మన్ సార్ రిప్లై ఇవన్నీ కవర్ చేస్తూ ఒక వీడియో అయితే చేశాను. చూడండి, వాళ్ళు తప్పకుండా ఆ వీడియో చూడండి. అండ్ మెయిన్గా ఈ ప్లేలిస్టులు ఏదైతే ఇక్కడ మీకు ఎవరికైతే రీ ఎగ్జామ్ ఉందో ఈ 21 వీడియోస్ ఖచ్చితంగా చూడండి. ఇందులో ట్రిక్స్ అయితే కవర్ చేసాం. చూసి ప్రాక్టీస్ చేయండి, మీకు హెల్ప్ అవుతుంది. ఇప్పుడు ఎండ్ స్క్రీన్లో కూడా ఇదైతే ఇస్తాను. అలాగే ఏఎల్పికి సంబంధించిన మెడికల్ డివి నెక్స్ట్ ప్రాసెస్ అదే కదా, దాని మీద మీకు మొత్తం కవర్ చేస్తూ లాస్ట్ టైం క్యాండిడేట్స్తో మాట్లాడిన వీడియోస్ అయితే ఉన్నాయన్నమాట. ఒక 7 వీడియోస్ దాకా ఉంటాయి. మీకు ఏ హాస్పిటల్లో ఎట్లా జరిగింది ఏంటి, అండ్ డివి ఎలా జరిగింది, ద కంప్లీట్ డీటెయిల్స్, ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి, అవన్నీ కూడా కవర్ చేస్తాం. సో ఎండ్ స్క్రీన్లో 2 వీడియోస్ ఇస్తాను, తప్పకుండా అయితే చెక్అవుట్ చేయండి. అండ్ నెక్స్ట్ అండ్ మీ ఉద్దేశం ఏంటి, దిబార్కి సంబంధించిన మెయిల్ వీటి మీద మీ ఉద్దేశం ఏంటి అన్నది కామెంట్ చేయండి. నెక్స్ట్ ఏ టాపిక్ మీద కావాలి అన్నది కూడా కామెంట్ చేయండి. దాని మీద వీడియోస్ అయితే చేద్దాం. సో ఈ వీడియోకి అయితే ఇంతే గైస్. నెక్స్ట్ ఫర్దర్గా ఇంకొక మంచి వీడియోతో అయితే కలుద్దాం. సో సైనింగ్ ఆఫ్, తేజస్.